జగన్ చెప్పిన మావికన్ ప్రతిపాదన ఆచరణీయమైందే అంటున్నారు మాజీ మంత్రి బుగ్గన. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో 40 లక్షల జనాభా ఉందని, జగన్ ప్రతిపాదన లాజికల్ గా ఉందని అనేక మంది చెప్తున్నారని చెప్పారు బుగ్గన. కూటమి పార్టీల నేతల్లో మాత్రం జగన్ పై కోపం, ఆవేశం, ఆక్రోశం కట్టలు తెంచుకుంటోందని మండిపడ్డారు బుగ్గన. ఇప్పుడు 2 లక్షల కోట్లు ఏంది, 1,00,000 ఎకరాలు ఏంది, అమాయక రైతులు ఏంది, ఈ పర్సెంటేజ్లు ఏంది, ఈ కాంట్రాక్ట్లు ఏంది, అసలు ఈ సమయం గడువు ఏంది? దాని బదులు మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అనే ప్రాంతం ఉంది కదా, పక్కనే కదా, అన్ని లెక్కేస్తే ఇంచుమించు 40 లక్షల జనాభా కూడా ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, హైవే ఉంది కదా, పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ ఉంది కదా. ఇక్కడ ఏమన్నా కట్టండి బిల్డింగ్లు, మనకు రాజధాని అంటే ఏమి బిల్డింగ్లే కదా, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లు ఇక్కడ కట్టొచ్చు కదా అని చెప్పినారు. దీంట్లో ఎక్కడే కానీ ఏమన్నా పొరపాటు ఉందా అని నేను చాలా మందిని అడిగిన, న్యూట్రల్ పీపుల్ను. ఈ ఇష్యూలో పొరపాటు ఉంటే ఏం పొరపాటు ఏమి సార్, లాజికల్గా ఉంది కదా అని అన్నారు. కానీ బయట చూస్తే మాత్రం కోపము, ఆక్రోశము, ఎక్కడికెక్కడికి తల్లి ఏంది, చెల్లేంది, చెల్లికి సంబంధాలేంది, ఏంటి ఇవన్నీ భాష? ఎవరి ఇష్టాంతరానికి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు.